భేతాళ కథలు తరువాతి భాగంలో ముని ఏమి చెప్తున్నాడు అంటే, రాజా, నేను తపస్సుకు సంబంధించిన ఒక మహాకార్యదీక్షను చేయడానికి నిర్ణయించుకున్నాను. అది చక్కగా జరగాలంటే నాకు మీలాంటి ధైర్యమూ సాహసమూ పరాక్రమమూ ఔదార్యమూ కలవాడి అవసరం ఎంతైనా ఉంది. మీ నుండి ఆ సహాయం కోసమే. అప్పుడు విక్రమాదిత్యుడు, నేను చేయాల్సిన పని ఏమిటి? రాబోయే బహుళపక్షమునాటి అమావాస్య రాత్రి నేను తపస్సు చేసే చోటుకు ఆయుధాలు తీసుకుని ఒంటరిగా రావాలి. ఆ తర్వాత అక్కడికి కొన్ని మైళ్ల దూరంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మకు ఒక శవం వేలాడుతూ ఆ శవాన్ని నేను తపస్సు చేసే చోటుకు తేవాలి. అలాగే అని అంగీకరించాడు విక్రమార్కుడు. మరి నేను రావాల్సిన ప్రాంతం అని అడిగాడు. నేను తపస్సు చేసే స్థలం చేరుకోవడానికి గుర్తులు చెబుతాను, జాగ్రత్తగా విని గుర్తించుకో అని. అక్కడికి చేరడానికి మార్గం, గుర్తులు చెప్పి ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ముని చెప్పిన బహుళ అమావాస్య రానే వచ్చింది. ఆ రాత్రి విక్రమార్కుడు కత్తి పట్టుకుని ఒంటరిగా బయలుదేరి ముని తపస్సు చేసే చోటుకు చేరుకున్నాడు. ఆ మర్రిచెట్టు ఎక్కడుందో, నేను ఏం చెయ్యాలో చెప్పండి. విక్రమార్కుణ్ణి చూస్తూనే చాలా ఆనందించి ఆ ముని ఇలా చెప్పాడు. ఇక్కడికి దక్షిణ దిక్కుగా మేం చెప్పిన వటవృక్షముంది. దానికి వేలాడే శవాన్ని నువ్వు ఇక్కడికి తెచ్చి ఉంచాలి. శవాన్ని తీసుకువస్తున్నప్పుడు ఆ శవం నిన్ను పలకరిస్తుంది. శవం మాట్లాడుతుందా అని ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు. అది మామూలు శవం కాదు, ఆ చెట్టుమీద బేతాళుడుంటాడు. నువ్వు ఆ శవాన్ని భుజానికి ఎత్తుకోగానే బేతాళుడు శవాన్ని ఆవహిస్తాడు. ఆ బేతాళుడు నిన్ను ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. వాడు పలకరించినా నువ్వు బదులు చెప్పకు. నువ్వు మాట్లాడినా, నోరు విప్పినా శవంలోన బేతాళుడు వెనక్కి పారిపోతాడు. ఆ బేతాళుడు నా తపస్సుకు భంగం కలిగిస్తున్నాడు. వాడిని నెత్తిన పెట్టుకుని నిశ్శబ్దంగా మౌనంగా ఇక్కడికి తీసుకువస్తే ఇక నా కార్యానికి విఘ్నాలు కలిగించేవారు ఎవరు ఉండరు. సరే అని మర్రిచెట్టువైపు బయల్దేరాడు విక్రమాదిత్యుడు. తరువాతి భాగంలో రాజు ఏం చేశాడో తెలుసుకుంటాం. అంతవరకు సబ్స్క్రైబ్ టు వైష్ణవి స్టోరీస్.